వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ బడ్జెట్ 2024. మనం ఈ సిరీస్లో బడ్జెట్ 2024 వల్ల మన మిడిల్ క్లాస్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది చూడబోతుంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీస్ని మనం పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు కానీ యూజ్ చేయలేం. ఎస్, మీరు విన్నది నిజమే. గవర్నమెంట్ రీసెంట్గా బడ్జెట్ 2024 అనౌన్స్ చేసింది. అందులో క్లియర్గా ఏం చెప్పింది అంటే మల్టిపుల్ ఫేక్ పాన్ కార్డ్స్ అనేది వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటారా, మనం ఆధార్ కార్డ్కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు వచ్చేది ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి. ఈ ఎన్రోల్మెంట్ ఐడి వచ్చిన కొన్ని డేస్కి మనకి ఆధార్ నెంబర్ అనేది వస్తుంది. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి అనేది యూజువల్లీ 28 డిజిట్స్ ఉంటుంది. సో ప్రెజెంట్ సిస్టంలో మనం ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి యూజ్ చేస్తూ పాన్ కార్డ్కి అప్లై చేయొచ్చు. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి వాడుతూ మల్టిపుల్ పాన్ కార్డ్స్ అంటే మల్టిపుల్ ఆధార్ కార్డ్స్ ఎన్రోల్ చేసుకొని ఆ ఎన్రోల్మెంట్ ఐడీస్ యూజ్ చేస్తూ పాన్ కార్డ్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. మల్టిపుల్ ఫేక్ పాన్ కార్డ్స్ ఆర్ గెటింగ్ క్రియేటెడ్. సో ఇది స్టాప్ చేయాలి అంటే ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీస్ని పాన్ కార్డ్కి యూజ్ చేయకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు కూడా మనం ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని యూజ్ చేయకూడదు. అంటే ఎవ్రీ వన్ షుడ్ అప్డేట్ దేర్ ఆధార్ నెంబర్ అండ్ దే షుడ్ లింక్ ఇట్ టు ద పాన్ కార్డ్ నెంబర్. మనకి ఆధార్ నెంబర్ వచ్చిన తర్వాతే మనం పాన్ కార్డ్కి అప్లై చేయగలం. సో ఆల్రెడీ ఎవరికైతే పాన్ కార్డ్ వచ్చింది బేస్డ్ ఆన్ దేర్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి, వాళ్ళు కూడా వాళ్ళ పాన్ కార్డ్కి ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే ఇంకా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి యూజ్ చేస్తూ పాన్ కార్డ్కి అప్లై చేశారా, అయితే వెంటనే మీ ఆధార్ నెంబర్ని పాన్ కార్డ్కి లింక్ చేసుకోండి, ఆర్ ఎల్స్ దే కెన్ బికమ్ ఇన్యాక్టివ్. ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం డూ ఫాలో సిఏ దీప్తి Tankala and don't forget to share this with your friends and family. Thank you for watching and see you all in the next video.